ప్రజలకు న్యాయం చేస్తలేరు. అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఇలా విభజన హామీలు అక్కడ ఆంధ్రకు కూడా జరగట్లేదు. సో ఈ విభజన హామీలు అమలు జరగాలన్నా, అక్కడ ఆంధ్ర ప్రజలకు కూడా న్యాయం జరగాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే జరుగుతుంది. అందుకే ఇలా చాలా మంది నాయకులు కూడా వెయిట్ చేస్తున్నారు అక్కడ కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావడానికి కూడా. సో అందుకే డెఫినెట్ కూడా ఆ విధంగా కూడా ఆంధ్రాలో డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంటుంది. రాబోయే రోజులలో కూడా ఆంధ్రాలో మంచి ఫలితాలు కాంగ్రెస్ కు వస్తాయి. ఓకే, మరి ఏపీలో ఇన్ఛార్జీల మార్పు జరిగింది కదా, ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు? మరి ఇన్ఛార్జ్ అనేది ఒక ఏపీ కన్నా ఓవరాల్ గా పార్లమెంటు ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఓవరాల్ గా రాష్ట్రాల్లో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఇన్ఛార్జ్ షిఫ్లింగ్ చేయడం జరిగింది. సో డెఫినెట్ గా అదే చెప్తున్నా, డెఫినెట్ కూడా ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ చాలా ఫోకస్ గా పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో చాలా మంది ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. అంటే లింగం యాదవ్ గారు ఇప్పుడు చూసుకుంటే ఏపీలో కొంచెం భిన్న పరిస్థితే ఉంది. అది రాజధాని అంశం కావచ్చు, రైతులు పడుతున్న ఇబ్బందులు కావచ్చు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, పలు 1,00,000 సమస్యలు ఉన్నాయి. సో ఎలా ఉంటుందని అనుకుంటున్నారు మీరు? ఈసారి ఏపీలో ఎటువంటి విధానాలతో వెళ్తారు ముందుకి? అదే చెప్తున్నా, ఇలా ఒక విభజన హామీలు ఇలా రాజధాని కావచ్చు, కేంద్రంలో ఆ రోజు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలు జరగాలన్నా కూడా ఇలా బీజేపీ కూడా హామీలు అమలు చేయట్లేదు కదా. సో అందుకే ఇలా అమలు జరగాలన్నా, ఆంధ్ర ప్రజలకు న్యాయం జరగాలన్నా, రాజధాని విషయంలో అయినా, జనరల్ గా ఉన్నటువంటి అక్కడ రావాల్సిన కేంద్ర ప్రభుత్వ నిధులైనా ఇలా జరగాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీయే ఆంధ్రలో విభజన చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నది. ఆ హామీలు ఏవి కూడా ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ చేయట్లేదు. సో అందుకే డెఫినెట్ కూడా రేపు కాంగ్రెస్ పార్టీ ఇలా రేపు కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా ఆంధ్రలో కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఆంధ్రలో కూడా మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఆంధ్ర ప్రజలు కూడా డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది. ఆ నమ్మకం కూడా ఇలా ఆంధ్ర ప్రజలు నమ్ముతున్నారు. ఇలా బీజేపీ అక్కడ మోసం చేసింది, విభజన చట్టాలు హామీలు చేయలే. అదేవిధంగా అక్కడ ఉన్న 2 పార్టీలు కూడా ఇలా ఆంధ్ర ప్రజల్ని మోసం చేసినాయి. అందుకే ఆంధ్ర ప్రజలు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నారు. డెఫినెట్ కూడా మీరు రాబోయే రోజులలో మీరే చూస్తారు చాలా మంది చేరికలు ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీలో జరగబోతున్నాయి ఆంధ్ర నుంచి. ఓకే ఓకే, మరి ఏపీకి పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిలాని నియమిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి అది ఎంతవరకు మనం నిజమని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డెఫినెట్ గా అండి, అంటే ఇంకేం జరుగుతుంది డెఫినెట్ చూద్దాం. మనం కూడా డెఫినెట్ గా మేమైతే ఒక షర్మిలనే కాదు, డెఫినెట్ కూడా షర్మిల గారు వస్తే చాలా మంచిది. ఆమెతో పాటు ఇంకా చాలా మంది రావడానికి అదే చెప్తున్నా, మీరు ముందు ఇంకా చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అవన్నీ కూడా ఎందుకు తినబోతూ మనకు రుచులు ఎందుకండి, తొందరలోనే అవి కూడా ఇంకా ఎవరెవరు జాయిన్ అవుతారు, ఏం జరుగుతుంది అదే చెప్తున్నా. డెఫినెట్ కూడా ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయి, అది చాలా స్పష్టం. ఒకవేళ షర్మిలాని నియమిస్తే పీసీసీ చీఫ్ గా అక్కడ సీనియర్లు సహకరిస్తారా పార్టీకి? సో డెఫినెట్ గా అండి, ఇవాళ అందరం కూడా ఒకటే. ఇవాళ తెలంగాణలో కూడా మీరు చాలా మంది ఇవే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ, ప్రజాస్వామ్యం ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ ఉండే పార్టీ కాబట్టి అందరికి సహజంగా రావాల్సి, మీకు అట్లాంటి ఏదైనా డౌట్లు ఉండొచ్చు కానీ అట్లాంటిది ఏమీ లేదు. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని దేశంలో ఇవాళ తెలంగాణలో ఏ విధంగా అయితే అధికారంలో తీసుకొచ్చా అదే విధంగా కూడా ఆంధ్రాలో అయినా, అదే విధంగా రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారు. అట్లాంటి చిన్న చిన్న ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండడం వేరండి. సో దాంట్లో కామన్, అది ప్రజాస్వామ్యంలో కదా. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకపోతే ఎట్లుంటది? ఒపీనియన్ డిఫరెన్స్ ఉంది అంతేగాని దాని అర్థం ఏదో వాళ్ళతో వేరు అని కాదు. ఇక్కడ తెలంగాణలో కూడా చాలా మంది అదే భయపెట్టారు. చాలా మంది ఇలా కాంగ్రెస్ లో ఎక్కువ ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది. దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బ్యూటీ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇదేదో నియంతృత్వం కాదండి. ఇలా మోడీ చెప్తే మొత్తం ఫాలో కావడానికి, లేదా ఇలా బీఆర్ఎస్ లో స్వేచ్ఛ ఉందా అండి? అందుకే ఆ స్వేచ్ఛ కాంగ్రెస్ ఉంటుంది. ఏదేమైనా కూడా అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. ఇప్పుడు షర్మిల జగనన్న వదిలిన బాణం అనే చెప్తుంటారు చాలా మంది. సో ఒకవేళ షర్మిల అక్కడ ఉంటే జగనన్నకి ఆ బాణం గుచ్చుకుంటుందని అనుకోవచ్చా? సో డెఫినెట్ గా అండి, ఇవాళ మీరు చూద్దారు తొందరలోనే. మీరు అదే చెప్తున్నా, నేను చెప్పేది ఒకటే చాలా స్పష్టంగా, ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయి. ఇలా ఎవరు వదిలిన బాణం ఏందనేది రేపు తొందరలోనే ఇలా ప్రజలందరికీ తెలుస్తుంది. ఇలా మన దాని గురించి ఎందుకంటే డెఫినెట్ గా తొందరలోనే మీకే తెలుస్తుంది అందరికీ. ఇలా ఏదేమైనా కాంగ్రెస్ పార్టీనికి ఇలా దేశ ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఇలా ప్రత్యేకించి ఆంధ్ర ప్రజలు కూడా అక్కడ న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే అని ఇలా ఆంధ్ర ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఓకే, వైఎస్ షర్మిల కాంగ్రెస్కి వస్తే ఆహ్వానిస్తామని మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం కూడా చెప్పడం జరుగుతుంది. సో షర్మిల రియాక్షన్ ఎలా ఉంటుందని అనుకోవచ్చు? ఆమె ఏమన్నా స్పందిస్తున్నారా దీనికి సంబంధించి? ఎలా ఉంటుంది? డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కూతురుగా డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళని నమ్ముతుంది. వాళ్ళ మీద విశ్వాసం, ఆ గౌరవం ఉంటుంది. ఇలా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కదా. సో డెఫినెట్ కూడా వాళ్ళు షర్మిల గారు వస్తే చాలా సంతోషం. డెఫినెట్ కూడా ఇలా రాబోతారు. వాళ్ళు ఒక్కరే కాదు, నేను ఒక షర్మిల గురించి కాదు, ఇంకా చాలా మంది నాయకులు ఎవరైతే గతంలో కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇవాళ ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే,
చూసుకుంటే ఇప్పుడు ఏపీలో టీడీపీ, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరికెవరు వాళ్ళు ధీటుగా ప్రచారం నిర్వహించుకోవడం, మాట్లాడడం, హామీలు గుప్పించడం జరుగుతున్న విషయమే. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ధీటుగా దిగితే ఏ విధంగా ఉంటుందని అనుకోవచ్చు? ఇప్పుడు గతంలో మీరు చూసాం 2 ఎలక్షన్లు ఆంధ్రాలో అక్కడ ఎవరెవరి మధ్యలో జరిగింది ఫైట్ ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ విభజన తర్వాత కొంచెం ఆంధ్రాలో వీక్ అయిందని అందరికీ తెలుసు. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. రేపు ఈ దేశంలో కూడా పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి రాబోతున్న పార్టీ. డెఫినెట్ కూడా ఆ ఇంపాక్ట్ ఉంటది. ఇవాళ గతంలో కాంగ్రెస్ పార్టీకి విడిచిపోయిన మాట వాస్తవం. చాలా మంది ఆంధ్రాలో వాళ్ళందరూ కూడా ఇవాళ రావడానికి ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు మీరన్న పార్టీలు వాళ్ళందరూ ఎవరి పార్టీలు, ఏ టీంలు, బి టీంలు అనే అందరికీ తెలుసు. నేను వాళ్ళ పార్టీల పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇలా ఆంధ్రాకి ఏం చేసిరో కూడా ఇంపార్టెంట్ కదా. ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మరి విభజన చట్టంలో ఉన్నటువంటి ఎందుకు హామీలను అమలు చేయలేదు ఇప్పటి వరకు? ఆంధ్రాకు నిజంగా న్యాయం చేయగలగాలి కదా. ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి హామీలు చెప్పాము, ఆంధ్రాకు కొన్ని అమలు ఇచ్చాం విభజన చట్టంలోని. మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేయలే? ఇవాళ అందుకే వాళ్ళ మీద, ఆ పార్టీల మీద ఇవాళ ఆంధ్ర ప్రజలకు విశ్వాసం లేదు, నమ్మకం లేదు. అందుకే అది చాలా స్పష్టంగా ఉంది. రేపు రాబోయేది అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు రాబోతున్నాయి. మీరందరూ ఎక్స్పెక్ట్ చేయని ఫలితాలు ఆంధ్రాలో కూడా రాబోతున్నాయి. ఏపీలో త్వరలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఎటువంటి హామీలు గుప్పిస్తారని అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు నేను ఇక ఏపీలో ఏమి ఇస్తారనేది నేను తెలంగాణ స్పోక్స్ పర్సన్ తప్ప నేను ఆంధ్రాలో ఏం జరుగుతుంది జనరల్ గా అనుకుందాము. ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఉండాలి, విద్య, వైద్యం ఇవే ముఖ్యం కాబట్టి ప్రజలకి ఆ పరంగా ఏ విధంగా వెళ్తారని అనుకోవచ్చు. డెఫినెట్ గా అండి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అదే డెఫినెట్ కూడా మా మొదటి ఇలా దేశవ్యాప్తంగా తెలంగాణలో అయినా మేము ఇచ్చిన ప్రజాస్వామ్యాన్ని రిస్టోర్ చేయడం. ఇలా ఆంధ్రాలో, తెలంగాణలో మనం చూసాం గతంలో ఉన్న ప్రభుత్వం ప్రజాస్వామ్యం లేదు. ఇలా అక్కడైనా కూడా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం. డెఫినెట్ కూడా ఇలా యువత వీళ్ళు ఇచ్చినటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అదేవిధంగా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ ఇలా ప్రత్యేకించి యువతని మోసం చేసినాయి. సో దాని గురించి కూడా డెఫినెట్ కూడా అక్కడ ఉన్న మా నాయకులు కార్యకర్త డెఫినెట్ కూడా ఆలోచిస్తారు. ఆ విధంగానే ఏ విధైతే అమలుకు సాధ్యమయ్యే హామీలనే ఇస్తాయి. ఇలా తెలంగాణలో అయితే మేము ఏ విధంగా ఇది ఇచ్చామో ఇచ్చిన వెంటనే అమలు చేస్తున్నామో రేపు ఆంధ్రాలో కూడా అదే విధంగా జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే 6 హామీలు అమలు కావు అనే ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ విమర్శలకి మీరేమంటారు? వాళ్ళు విమర్శించేటోళ్ళకి ఎన్నైనా అంటారు. గవర్నమెంట్ వచ్చి ఎన్ని రోజులు అయిందని మినిమం కనీసం అవగాహన ఉన్న వ్యక్తులు కూడా అట్లాంటి వాళ్ళతో ఆ విమర్శలకు మనం కూడా జవాబు చెప్తే ఒక చదువుకున్న వ్యక్తులు, ఒక స్కాలర్ గా నాకు ఎందుకంటే ఇవాళ గవర్నమెంట్ వచ్చి ఎన్ని రోజులు అయిందండి? మేము వచ్చిన తొందరలోనే అమలు చేసిన 2 గ్యారెంటీలు. మరి 9.5 ఏళ్ళుగా వీళ్ళు అధికారంలోని ఏదైనా ఎప్పుడైనా అమలు చేశారు ఇచ్చిన హామీలు? అంటే మీకు కనీసం సమయం కూడా ఇవ్వకుండా ఇలా అప్పుడే ఏదో అయిపోయిందని జరిగిపోయిందంటే ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడితే కనీసం శ్వేతపత్రం విడుదల చేసిన వెంటనే బీఆర్ఎస్ శ్వేతపత్రం విడుదల చేసి అదే చెప్తున్నా. వాళ్ళు శ్వేతపత్రం కాదు వాళ్ళు విడుదల చేయవలసింది. తెలంగాణకు రక్తపు చెమట చుక్కలతోటి వాళ్ళు దోసుకున్నటువంటి సంపద మీద పత్రం విడుదల చేయాలి. వాళ్ళు ఏదో ఇలా కేటీఆర్ గారు మాట్లాడుతారు. మరి నీకు దమ్ముంటే ఇలా వాళ్ళు దోసుకున్న ఆస్తులు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఫ్యామిలీలు దోసుకున్న ఆస్తుల మీద శ్వేతపత్రం విడుదల చేయండి. దమ్ముంటే దాని గురించి చర్చ పెట్టండి. ఇలా వాళ్ళ గడిల పాలన, వాళ్ళ ఇలా ఫామ్ హౌజులు వాళ్ళ మీద చర్చ పెట్టండి. అంతే తప్ప ఇలా అదే చెప్తున్నాం. కనీస సమయం కూడా ఇవ్వకుండా కనీసం గవర్నమెంట్ వచ్చి పసుకున్న గవర్నమెంట్ నెల రోజులు కూడా కాకముందుకే మీరేదో మాట్లాడితే అందుకే ప్రజలు కూడా వాళ్ళని విశ్వసిస్తలేరు, నమ్ముతలేరు. ఇంకా అధికారంలో ఉన్నటువంటి అహంకారంతో మాట్లాడుతున్న మాటలకు దాన్ని ఎవరు కూడా హర్షించరు. ప్రజలు కూడా వాళ్ళని నమ్ముతలేరు. ఆ బుద్ధి చెప్పినా కూడా ఇంకా మారతలేరు. అదే చెప్తున్నాం. ప్రజలు ఆ బుద్ధి ఇచ్చి చెప్పారు ఎలక్షన్లో, అయినా కూడా వాళ్ళు ఇంకా వాళ్ళ యొక్క దర్పం, వాళ్ళ యొక్క అహంకారం ధోరణితో మాట్లాడుతున్నారు. దాన్ని ఎవరు కూడా తెలంగాణ ప్రజాస్వామ్యవాదులు ప్రజలు ఎవరు కూడా దాన్ని హర్షించరు. ఓకే, అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు శ్వేతపత్రం విడుదల చేసింది. తర్వాత ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? అంటే పాత ప్రభుత్వాలు చేస్తున్న నేరాలకు సంబంధించి కావచ్చు, సమస్యలకు సంబంధించి కావచ్చు, ఏ విధంగా తీయబోతున్నారు త్వరలో అనుకోవచ్చు? డెఫినెట్ గా అండి మేము ఒకటే చెప్పాము. డెఫినెట్ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలను అందరూ కూడా ఇలా ప్రజలకు వివరిస్తాం. అదే గవర్నమెంట్ గా ఒక బాధ్యత. అది ఒక ఏదో కాదు, అది గవర్నమెంట్ ఒక బాధ్యత. వాళ్ళు చేసిన తప్పులు, ఏ విధంగా అక్రమాలు, అవినీతి జరిగింది అది ప్రజల ముందుంచాలి. ఇది ప్రజా ప్రభుత్వం. మేము ఏం చేసినా కూడా ప్రజలకు చెప్పే చేస్తాం. అందుకే అది ప్రజా ముందు ఉంచడం అదొకటే కాదు. ఇలా కాళేశ్వరంలో కూడా రేపు కాళేశ్వరంలో మా మంత్రులు వెళ్తున్నారు అక్కడికి. ఇలా అదే చెప్తాం. కాళేశ్వరం నుంచి కూడా మొదటి మేము అదే చెప్తాం. కాంగ్రెస్ పార్టీగా అది ఏటీఎం గా మారింది. కల్వకుంట్ల కుటుంబానికి అక్రమ డబ్బులు కోసం మారిందని చెప్పాం. ఇలా అదే ప్రూవ్ అయింది. సో అందుకే ఇలా ఏది చేసినా కూడా ప్రజల ముందు వస్తాం. గత ప్రభుత్వం చేసినటువంటి వాళ్ళు ఏ విధంగా అప్పులు చేశారు, ఇలా ఆ రోజు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఇలా అప్పులు కుప్పగా ఏ విధంగా మార్చారు, అవన్నీ కూడా ప్రజలకు వివరిస్తాం. అది గవర్నమెంట్ బాధ్యత అండి, దాచుకునే విషయం కాదు కదా. ఇదే ఇండివిజువల్ కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించిందో, కేసీఆర్ ఇంటి విషయం కాదు కదా. ఇలా తెలంగాణ ప్రజల ఆస్తి, తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం ఏదున్నా కూడా ప్రజలకు వివరించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని.
మరి ప్రభుత్వ ఆస్తులు చాలా వరకు కాపాడాలనే అనుకుంటుంది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఎలా కాపాడాలని అనుకుంటుంది అనుకోవచ్చు అసలు? సో డెఫినెట్ గా అండి, ఇలా గతంలో 9.5 ఏళ్ళుగా ఇలా తెలంగాణ ప్రజల ఆస్తిని అంతా కూడా దోసుకున్నారు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రులు. ఇలా మీరు చూడండి, గతంలో తెలంగాణ 2014కు ఇలా ప్రభుత్వ భూమి ఎంత ఉండే ఈ రాష్ట్రంలో, ఈ రోజు ప్రభుత్వ భూమి ఎంత ఉంది? మరి ఈ ప్రభుత్వ భూమి అంతా ఎక్కడ పోయిందండి? సో అది ప్రజల ఆస్తి కదా, తెలంగాణ ప్రజల చెమట చుక్క ఆస్తి. దాన్ని ఇలా వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం, వాళ్ళ అక్రమార్లకు లబ్ధి చేకూర్చడం కోసం జరిగింది. సో దాన్ని అన్ని కూడా డెఫినెట్ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతిదీ కూడా ప్రజా ప్రభుత్వం. ఏదున్నా కూడా ఇలా ప్రజలకు వివరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఏదైతే అక్రమాలు జరిగినాయో, ఈ ప్రజల ఆస్తి ఏ విధంగా ఇలా తరలించబడిందో అవన్నీ కూడా ప్రజల ముందు వస్తాం. డెఫినెట్ కూడా ప్రభుత్వ ఆస్తిని ఈ ప్రభుత్వం రక్షిస్తుంది. ఓకే, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు చాలా మంది జర్నలిస్టులు కావచ్చు, నిరుపేదలు కావచ్చు, రేషన్ కార్డుల విషయంలో కావచ్చు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు, ఇబ్బందులు పడ్డామని చెప్తున్నారు. సో ధరణికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు కదా. అదే చెప్తున్నాం, ఇలా ధరణి పేరు మీద జరిగినటువంటి ఇలా భూముల అక్రమాలు అందరికీ తెలిసినవే. ఇవాళ అందుకే మేము దాన్ని చెప్పినాం. దాన్ని కూడా డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వము మేము మేనిఫెస్టోలో పెట్ట క్లియర్ భూమాత అనే పోర్టల్ ద్వారా తీసుకొస్తాం. దాన్ని మళ్ళా ఇవాళ ప్రభుత్వం డెఫినెట్ కూడా ఏ విధంగా అక్రమాలు జరిగినాయి, ఈ 9.5 ఏళ్లుగా ఈ ప్రభుత్వ భూమి, ఈ భూమిలు ఏ విధంగా ఇవాళ అక్రమాలు జరిగినాయి. దాంతోపాటు మీరు అన్నట్టు ఇవాళ జర్నలిస్టులకే కాదు, ఇవాళ తెలంగాణలో 9.5 ఏళ్లుగా ఎవరికి ఏమిచ్చారు అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తారు. చట్టపరంగా, న్యాయపరంగా అందరి కూడా ఇవాళ ఏమేం జరిగింది అనేది దాన్ని ప్రజల ముందు ఉంచే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఓకే, అంటే ప్రజాపాలన అభయహస్తం అని చెప్పి ఒక డేట్ ప్రకటించారు. ఆ డేట్ లోపు పని పూర్తవుతుందని అనుకోవచ్చా, లేకపోతే ఏమైనా పొడిగించే అవకాశాలు ఉంటాయని అనుకోవచ్చు? డెఫినెట్ గా ఈ ప్రభుత్వం మీరు చూసి ఇప్పుడు వచ్చే దాదాపు నెల రోజులు కూడా ఇంకా కంప్లీట్ కాలే. డెఫినెట్ కూడా మేము ఇచ్చినటువంటి గ్యారంటీలలో ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం వెనకబోదు. డెఫినెట్ కూడా ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా అమలు చేసి తీరుతాం. అందులో ఎవరికి కూడా ఎలాంటి డౌట్ అవసరం లేదు. డెఫినెట్ కూడా ఇవాళ మా ముఖ్యమంత్రి, మా మంత్రుడు అదే చెప్తున్నారు. డెఫినెట్ కూడా ఇచ్చిన హామీలని ఎట్టి పరిస్థితిలో కూడా అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఓకే, ఒక డెడ్ లైన్ పెట్టారు కాబట్టి ఆ టైం లోపు పూర్తవుతుందని అనుకోవచ్చు. డెఫినెట్ గా అండి, అదే చేద్దాం. అంటే ఇప్పుడు 9.5 ఏళ్ళుగా అసలు పాలన అంతా కూడా అస్తవ్యస్తం చేశారు కదా. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదు కదా. సో అందుకే ఫస్ట్ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తున్నాం. వి రిస్టోర్ ద డెమోక్రసీ. ఇవాళ మీరు చూడండి, సెక్రటరీకి వెళ్ళండి, ఇలా సామాన్యులు కూడా చాలా స్వేచ్ఛగా ఇవాళ సెక్రటరీకి వెళ్ళి మంత్రుల్ని, ముఖ్యమంత్రిని కలుస్తారు. మరి ఇది గొప్పదనం కదా. అంటే గతంలో ఎవరైనా ముఖ్యమంత్రిని కలిసారా అండి? ఏ సామాన్య ప్రజలైనా కలిసారా? కనీసం జర్నలిస్టులకు కూడా యాక్సెస్ లేదు కదా. ఇలా మేము అదే చెప్తున్నాం. అందుకే ఇలా ప్రజలు స్వేచ్ఛగా ప్రజావాణి ద్వారా ముఖ్యమంత్రిని కలుసుకోవచ్చు. ఇలా సెక్రటరియట్ కూడా నేను నిన్న మన ఇళ్ళ సెక్రటరియట్ కు ఒక నియంత్రణ ఊలిపోతే ఏ విధంగా ప్రజలు ఆనందంగా ఉంటారో ఇవాళ తెలంగాణ సెక్రటరియట్కి వెళ్ళి ప్రజలు అంత ఆనందంగా ఫీల్ అవుతారు. సో అందుకే ఆ ప్రజా ప్రభుత్వం డెఫినెట్ కూడా హామీలన్నీ కూడా తప్పకుండా అమలు చేస్తాం. అందులో ఎవరు కూడా ఈ బీఆర్ఎస్ నాయకులు ఏదో మాట్లాడి వాళ్ళు ఏదో చేస్తున్నారు తప్ప అలాంటి ఏమీ లేదు, ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఓకే, లింగం యాదవ్ గారు చూసుకుంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలో చూసుకుంటే సచివాలయం ఇక్కడ కాకుండా వేరే చోట కడితే బాగుండేది అనేది అంటున్నారు. సో ఎందుకలా? నేనైతే అది తెలియదు డెఫినెట్ గా ఏమని. ఎందుకంటే ఇప్పుడు అక్కడ సచివాలయం కంజెస్టివ్ ఉండదని అక్కడ ఎంప్లాయీలు, నేను కూడా సెక్రటరీ వెళ్తే చాలా కంజెస్టివ్ ఉంది, ఎంప్లాయీలకు రూములు కూడా సరిపోవట్లని. మరి అది ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన సమస్య. డెఫినెట్ కూడా అది వాళ్ళు ఏం చేస్తారు అనేది ముఖ్యమంత్రి, మంత్రులు నిర్ణయిస్తారండి. ఓకే, సచివాలయానికి సంబంధించి ప్రజలు చాలా మంది వస్తున్నారు, వాళ్ళ సమస్యలు తెలుపుతున్నారు. సో అవి ఎంతవరకు పరిష్కారం అవుతున్నాయని అనుకోవచ్చు? ఏమైనా పరిష్కరించారా? ఉంటుంది కదా. డెఫినెట్ గా ఇలా ప్రజలు అందుకే సంతోషంగా ఉన్నారు. ఇలా మీరు వెళ్ళండి, ప్రజావాణి దగ్గరికి వెళ్ళండి. ఇలా మేము వీక్లీ 2 times డైరెక్ట్ మంత్రులు, ముఖ్యమంత్రులు కలుసుకోవచ్చు. అదేవిధంగా సెక్రటరీల నిరంతరం అందుబాటులో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంది. ఆ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి కాబట్టి ఇలా ప్రజలు సెక్రటరీ క్యూ పడుతున్నారండి. మీరు ఒకసారి సెక్రటరీ దగ్గరికి వెళ్ళండి, లేదా ప్రజావాణి దగ్గరికి వెళ్ళండి. అది ఒకప్పుడు గలీలో ఉండే కనీసం నియంత్రణ, ఆ యొక్క ఇనుప కంచెలను కూడా తొలగించి ఇలా సామాన్య ప్రజలు కూడా ఎక్కడైనా కూడా కలుసుకునేది. అందుకే ఆ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. అందుకే ఇలా ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఇలా డే బై డే ప్రజలు రెట్టింపుగా ఇలా వస్తున్నారు సెక్రటరియట్ కు, ప్రజావానికి. ఎందుకు వస్తున్నారండి? సమస్యలు పరిష్కారం అయితేనే కదా ప్రజలు వచ్చేది. సమస్యలు పరిష్కారం కానప్పుడు ఎందుకు పోతారు? అందుకే ఇలా పరిష్కారం అవుతున్నాయి. సో అందుకే ప్రజలు ఎక్కువగా వస్తున్నారు, కలుస్తున్నారు, వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. మా మంత్రులు కూడా ఇలా అందుకే మా ముఖ్యమంత్రి చెప్పారు, రోజు 18 గంటలు పనిచేస్తున్నారు. సో ఆ విధంగా అంటే దాదాపు ఇలా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒకటే, ఇది ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరించడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందున్న లక్ష్యం. మీరు చెప్తున్నట్లు వాళ్ళ సమస్యలు చెప్పడానికి క్యూ లైన్లు బారులు తీరుంటున్నారు ప్రజలు కూడా. వాళ్ళ సమస్యలు అంటే ఎంత టైం ఇస్తున్నారు, ఎంతవరకు ప్రజలకు అవకాశం ఇస్తున్నారు, ఏ టైం వరకు అని అనుకోవచ్చు? నో, అట్లా ఇప్పుడు వీక్లీలో 2 times ప్రజావాణి ఉందండి. డెఫినెట్ అక్కడే కాకుండా సెక్రటరీకి ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉంటారు. ఏదేమో నియంత్రిత పాలన గతంలో ఉన్నటువంటి కేసీఆర్ పాలన కాదండి. ఎక్కడైనా కలుసుకో
చెప్పుకోవచ్చు. మా ముఖ్యమంత్రి నైట్ 10-11 వరకు కూడా సెక్రటరియట్ లో ఉండరు. మీకు ఏ సమస్య ఉన్నా ముఖ్యమంత్రి మంత్రులను వెళ్ళి మీరు స్వేచ్ఛగా మీ యొక్క సమస్యను చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇమ్మీడియట్లీ కూడా పరిష్కరిస్తారు. ఇలా నమ్మకం ప్రజలకు ఉంది, వాళ్ళు వెళ్తున్నారండి. మీరు ఒకసారి సెక్రటరియట్కి వెళ్ళి చూడండి. మీరు కూడా గతంలో చూస్తుండ్రు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎంత డిఫరెన్స్ ఉందనేది మీరు ఒకసారి సెక్రటరియట్ కానీ